ఇంకా రాజకీయంగా మీ అడుగులు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే నేను ఏం ఆలోచన చేయలేదు. ప్రస్తుతం అయితే 100% రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంది, మంచి పథకాలు ఉన్నాయి, మంచి అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ గారు, మంచిగా ఉన్నది. ఆ సందర్భం వస్తే ముందు మీకు ఇన్ఫామ్ చేస్తా, కంపల్సరీ ఖచ్చితంగా చేస్తా. ఒక్కసారి మనం వెనక్కి తీసుకుంటే పరిటాల రవీంద్ర గారితో మీకు మంచి పరిచయం ఉంది. పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా ఫీల్ అయ్యారు? అసలు అక్కడికి వెళ్ళారు, అనంతపురంకి వెళ్ళారు స్పాట్కి? వెళ్ళాను. అప్పటికే తన అంత్యక్రియలు జరిగిపోయినాయి, వెళ్ళాను. ఇట్ వాజ్ ఏ వెరీ కాన్స్పిరసీ అసాసిన్. ముద్దుసీన్ తెలుసా మీకు? ముద్దుసీను వీళ్ళతో ఏం పరిచయం లేవు మనకు. ఒకసారి పటోల గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా ముద్దుసీన్తో ఒకసారి మాట్లాడాను అంతే. అట్లే ముద్దుసీన్ ఎక్కడ? తన సెల్ ఫోన్లో మాట. వాళ్ళంతా జైల్లో సెల్ ఫోన్లు వాళ్ళదిగా. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? నేను ఒకటిసారి ఆ కేసులో వెళ్ళడం జరిగింది. ఏ కేసులో? ఈ డబుల్ మర్డర్ కేసులో ఇమీడియట్లీ బెయిల్ తీసేసుకున్నా. మీరు రవి గారు అందరా? రవి గారు యాంటిసిపేటరీ. ఎలా ఉన్నది జైలు? జైలుగా గాంధీ గారు అందులో ఒక సెంటెన్స్ రాశారు, జైలుకి వస్తే మనిషి మారిపోవాలని. మారిపోయారా మీరు? మారిపోయినా, 100% మారిపోయినా. అవునా? 100% మార్పు రాలేదంటారు? లేదు, అది రూమర్స్ అవన్నీ. ఏంటంటే గిట్టని వాళ్ళు చేసే ప్రచారం. ఓకే. 100% నాది సర్వీస్ మోటో. సర్వీస్ మోటో అని మీది? 100% సర్వీస్ మోటో. ఓకే ఓకే. ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు హైదరాబాద్లో? సర్వీస్ మోటివ్గా సేవా కార్యక్రమాలు 100% చేస్తాం. మా ఫాదర్ పేరు మీద ఖచ్చితంగా 2018 మార్చ్ ఏప్రిల్లో ఒక చాలా పెద్ద చారిటబుల్ ట్రస్ట్ కూడా ఓపెన్ చేసే ఆలోచన ఉందా. 100% సర్వీస్ అనేది నా లైఫ్ అంబిషన్. అది కూడా మా ఫాదర్. మీరు కన్నారావు గారు అంటేనే కాంట్రవర్సీ, సెటిల్మెంట్లు, భూదందాలు అని అంటుంటారు. మరి మారిపోయిన వ్యక్తి భూదందాలు చేస్తారా, సెటిల్మెంట్లు చేస్తారా? అయితే నేనేం చెప్తా అంటే, సెటిల్మెంట్ అంటే దేన్ని అంటారు? బక్కవానికి వ్యతిరేకంగా బలిసినోని పక్షాన ఉండి చేసేదాన్ని సెటిల్మెంట్ అంటారు. నేను బక్కవాని పక్షాన ఉండి బలిసినోని మెడల్ వంచుతా. అంతేనంటారా? అంతే, 100%. ఏ బక్కవాని పక్షాన ఉండి ఏ బలిసిన మెడల్ వంచారు చెప్పండి? ఇక అవి అప్రస్తుతం ఇక్కడ. ఆఫ్రికాడ్ ఇది. అంతేనంటారా? 100% చెప్తే బాగుంటుంది. లేదు అట్లే. అంటే నాకు కూడా ఇప్పుడు ఒకటేంటంటే బ్రదర్, నేను ఎప్పుడు ఏ ఇష్యూలు ఇన్వాల్వ్ అయినా కూడా నాకు అపోజిట్ ఉన్న పక్షం కూడా నా మిత్రపక్షంగానే మారింది తర్వాత, నా కౌన్సిలింగ్ తర్వాత. అంతేగాని నాకు శత్రువర్గమే లేదు. నేను 100% అజాత శత్రువు.